Hi aspirants, today we are going to deal one article that is published in the Hindu newspaper. సో ఈరోజు ఆర్టికల్ ఏంటంటే హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇండియా అప్స్ 3 spots to 130 among 193 నేషన్స్ ఇన్ హెచ్డిఐ బట్ ఇన్ఈక్వాలిటీ పర్సిస్ట్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 3 spots ఇంప్రూవ్ చేసుకొని 130 ర్యాంక్ని అచీవ్ చేసింది అమంగ్ 193 కంట్రీస్కి. సో అయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అనేది ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది. సో అకార్డింగ్ టు ది లేటెస్ట్ యుఎన్డిపి రిపోర్ట్, ఇండియా వచ్చేసి ఇది యొక్క స్కోర్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క స్కోర్ని 2023లో 0.76 ఉంటే 2023కి 0.685కి ఇంప్రూవ్ చేసుకునింది అనమాట. 2022లో 0.676 ఉండింది, 2023లో దీన్ని వచ్చేసి 0.685కి ఇంప్రూవ్ చేసుకుంటుంది ఈ యొక్క స్కోర్ అనేది. అయితే ఆర్టికల్ ఇంకా చూసుకుంటే ఇండియా రిమైండ్ ఇన్ ది మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. It is moving closer to the high human development threshold of 0.700 అంటున్నారు ఈ ఆర్టికల్లో. సో ఇంకా ఇండియా అనేది మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోనే ఉంది. సో ఇట్ ఈస్ మూవింగ్ టు ది హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. సో 0.700 స్కోర్ కనుక ఇది ఇండియా అయితే తెచ్చుకోగలిగితే ఇది హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోకి రీచ్ అవుతుందని దీని అర్థం అనమాట. సో ఇది ఈ పాయింట్. ఇంకా చూస్తే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఫర్ క్యాపిటా హోస్ టు 4 times to $9,046 in 2023 ఫ్రమ్ $2,016 in 1990 అంటున్నారు. అంటే ఏంటంటే ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ వచ్చేసి పర్ క్యాపిటల్ వచ్చేసి 1990లో $2,167 ఉండింది. అయితే 2023లో వచ్చేసి ఇది $9,046 అనేది ఉందన్నమాట ఇది. సో గ్రాస్ ఇన్కమ్ ఫర్ క్యాపిటల్ అనేది ఇంప్రూవ్ అయింది అనమాట 1990 నుంచి 2023కి. సో ఇది ఇంప్రూవ్ అయింది అని చెప్పొచ్చు. ఇంకా ఈ ఆర్టికల్లో వచ్చేసి వైల్ 135 మిలియన్స్ ఇండియన్స్ ఎస్కేప్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ బిట్వీన్ 2015-16 అండ్ 2019-21. సో 2015-16 నుంచి 2019-21 ఈ పీరియడ్లో 135 మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి ఎస్కేప్ అయ్యారు. సో మూవ్ అయ్యారు అనేది దీని నుంచి తెలుస్తుంది మనకి. ఇంకా చూసుకుంటే సో ఈ ఇన్ఈక్వాలిటీ వల్ల హ్యూమన్ డెవలప్మెంట్స్ ఇండెక్స్ ర్యాంక్ అనేది 30.7 లాస్ అయింది. 30.7 అనేది లాస్ అయింది. సో ఇన్ఈక్వాలిటీ వల్ల. హవెవర్ వైల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఈ ఇన్ఈక్వాలిటీ అనేది సో కొంచెం ఇంప్రూవ్ అయింది. అయితే ఇన్కమ్ అండ్ జెండర్ డిస్పారిటీలో స్టిల్ సిగ్నిఫికెంట్గానే అలాగనే ఉంది అనమాట. సో ఇంకా చూసుకుంటే ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇంకా ల్యాగ్లోనే ఉంది, ఇంకా వెనకబాటుతనంలోనే ఉంది అంటున్నారు. అయితే సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సర్వింగ్ 1/3 లెజిస్లేషన్ సీస్ టు ఉమెన్ అనమాట. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఉమెన్కి వచ్చేసి 1/3 లెజిస్లేటివ్ సీట్స్ అయితే అలొకేట్ చేయడం వల్ల సో కొంచెం ఈ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది అని అర్థం. సో ఇంకా చూసుకుంటే లైఫ్ స్పాన్ వచ్చేసి ఇండియాలో 1990లో ఎంత ఉంది, 56.8
58.6 ఉందన్నమాట. అరౌండ్ 59 ఇయర్స్ బతుకుతున్నారు 1990లో. అయితే 2023లో వచ్చేసి ఇది 72 ఇయర్స్ వరకు ఇంప్రూవ్ అయిందనమాట. సో 72 ఇయర్స్ వరకు ఇంప్రూవ్ అయింది. సో ఇది ఈ యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇలాంటి ఆర్టికల్స్ డైలీ మీరు చూడాలి అనుకుంటే, వినాలనుకుంటే, సో నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో మన లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఆర్టికల్స్ రోజు హిందూ పేపర్లో అయినా, ఈనాడు పేపర్లో అయినా ఇలాంటి ఆర్టికల్స్ మీ ముందుకి తీసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.